విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ చంద్రంపాలెంలో తెలుగుదేశం పార్టీ 7వ వార్డు అధ్యక్షులు పిల్లా నరసింహారావు చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వార్డు అధ్యక్షులు పిల్లా నరసింహారావు మాట్లాడుతూ ప్రజలు మారారు, పాలన మారింది. సీఎం చంద్రబాబు పాల్గొన్నప్పటికీ ఎటువంటి హంగామా లేకుండా ప్రజావేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకి నాయకులకి మధ్య పెరిగిన దగ్గర సంబంధాలని తెలిపారు. చంద్రబాబు నాయుడు 7,000 రూపాయల పెన్షన్ ఉదయం 6 గంటల నుండి ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లా మోహన్ కృష్ణ, పోతిన నాయుడు, పోతిన లక్ష్మణ, పోతిన బుజ్జి, పిల్లా రాము, పిల్లా రమణ, పోతిన వాసు, నాని, సతీష్, పిల్లా శ్రీను, నాయుడు, కామేష్, రాము, సాయి, పిల్లా సూర్యనారాయణ, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమిలో భాగంగా మూడు పార్టీలు ఓటు అయినప్పుడు సంక్షేమ పథకాలు ఏమైతే ఆ రోజు చెప్పారో ఆ రకంగా కూడా ఇవాళ ఒకటోటిగా ఈ మూడు పార్టీలు కార్యకర్తలు కానీ నాయకులు కానీ కాశ్మీర్ బార్డర్ కాపలాగా కాసినట్టు వారాదల్లాగా కుర్రలు తెల్లారిపోతేప్పటికి వచ్చి ఇంటింటికి చేరజేశారు. పరిపాలన అంటే ఇప్పుడు ఈ టర్మ్తోనే తెలుసుకుంటారు. ఈ 5 సంవత్సరాల్లో అప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు పనిచేసుకుంటారు, వాళ్ళు జేబీలో డబ్బులు తీస్తారు నిధులు రాకమునుపు. నిన్న రఘురామకృష్ణరాజు గారు పాపన ఆయన మడాలు ఓసిపోయినట్టుగా ఎంత కొట్టినా నిన్నంతా నేను టీవీ చూశాను. దగ్గర 15 మిషన్లు పెట్టాడు ఆయన నియోజకవర్గంలో. ఆయన్ని చూసి ఇంకా ఇప్పుడున్న పాలకులందరూ కూడా ఇంకా ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు తీసుకొచ్చి ఈ 5 సంవత్సరాలు కూడా ఇలాగే మోడీ గారి సహాయ సహకారాలతో, చంద్రబాబు నాయుడు సీనియర్తో, పవన్ కళ్యాణ్ కలపడంతో కూడా మంచి హృదయమైన పరిపాలన జరుగుతుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం. ఈరోజు మన ఎన్ఏడి కూటమి ఇచ్చిన మాట ప్రకారంగా 1వ తారీఖుని ఎన్ని కష్టాలున్నా ఎన్ని అప్పులున్నా ఈరోజు ఎట్టి పరిస్థితిలో 65 లక్షల మందికి ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, ఇప్పుడు మోడీ గారికి ఎట్టి పరిస్థితిలో 1వ తారీఖున ఉదయాన్నే 6 గంటకి ఈరోజు స్టార్ట్ చేసి అందరికీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఏ రోజైతే ఒక మాట అనుకుంటే ఆ మాట నిలబెట్టుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఏ రోజైనా అవ్వదు అంటే అవ్వదు, అవుతుందంటే అవుతుందని చెప్పే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్, మోడీ గారు కలయికలతో ఈరోజు ఇచ్చిన మాట తర్వాత 7,000 రూపాయలు ఈరోజు ఇచ్చి చాలా ఆనందాన్ని ప్రోత్సహించి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 6 గంటకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 6 గంటలు తెల్లవారు 6 గంటకి వెళ్ళి ఈరోజు ఏ నాయకుడు చేయనట్టు, ఏ పరదాలు లేకున్నా, ఏ చెట్లు కొట్టకన్నా ఈరోజు పెన్షన్ ఏర్పాటు చేస్తున్నారు. అటువంటి నాయకుడు జనంలోకి వెళ్ళి జనం చుట్టూ తిరిగి జనంతో కలిసి జనాన్ని బాధలు తెలుసుకున్న నాయకుడు మరి ఆ మాట నిలబెట్టుకున్నారు. మరి ఇంతకుముందు చూసాం ఈ 5 ఏళ్ళు ఎక్కడైనా వెళ్ళాలంటే ఒక లీడర్ ఒక రాష్ట్ర సంక్షేమాన్ని కోరుకున్నాడు. చెట్లు నరకడం పెట్టి ఎవడైనా చెట్లు వేస్తాడు, చెట్లు నరికితే కానీ నేను రాను, పరదలు కడితే కానీ రాను అన్న నాయకుడిని చూసాం మనం 5 ఏళ్ళు. ఈరోజు ఏది లేకున్నా స్వచ్ఛంగా శ్వాస వచ్చి ప్రతి జనంలో తిరిగే నాయకుడు మన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. మన మోడీ గారు ఇచ్చిన హామీ మీద, ఆయన ఇచ్చిన ధైర్యం మీద ఈరోజు మాట నిలబెట్టుకున్న నాయకుడు ఎవరు ఉంటే ఒక్క చంద్రబాబు నాయుడు అని చెప్పుకోవాలని కోరుకుంటున్నాను. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మేము చంద్రబాబు నాయుడు మాకు వాడే చెప్పాడు 4,000 రూపాయలు పెన్షన్ చేస్తాను. 4,000 రూపాయలు 1 తారీఖులో పెన్షన్ ఇస్తాము. 4వ నెల నుంచి మనం పెంచాం. 4,000 రూపాయలు, 5,000 రూపాయలు, 6,000 రూపాయలు, ఈ 3,000 ఈ 4,000 కలిపి 7,000 రూపాయలు ఒకేసారి ఇద్దాం. కానీ అక్కడ కంటిన్యూగా 4,000. ఈ పెన్షన్ ఎట్టింది అన్న ఎన్టీ రామారావు గారు 30,000 చేశారు. దాన్ని చంద్రబాబు నాయుడు 75 రూపాయలు చేశారు. దాన్ని చంద్రబాబు నాయుడు 75 రూపాయలు చేశారండి. 75 రూపాయలు. దాన్ని 200 రాజశేఖర్ చేశారండి. దాన్ని నాయుడు గారు 2,000 చేశారండి. దాన్ని పెంచుకుంటూ పోతున్నాండి. 1,000 రూపాయలు 5 సంవత్సరాలు 250 కష్టంగా పెంచి 3,000 చేశారు. ఒకేసారి చంద్రబాబు నాయుడు
4000 చేశారు. 4000 అందరికీ మేము పెన్షన్ ఇస్తే చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు అందరూ. రైతు బాధ్యత ఎట్లన్నా చంద్రబాబు నాయుడు, డోక్రా సంఘాలు ఎట్లన్నా చంద్రబాబు నాయుడు, పెన్షన్ల వలన చంద్రబాబు నాయుడు, అన్న క్యాంటీన్లు ఎట్లన్నా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమం చేసిన చంద్రబాబు నాయుడుకి, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్కి, మోడీ గారికి శుభాకాంక్షలు తెలుసుకుంటాం. ముందుగా నమస్కారం అండి. ఈరోజు 1వ తారీఖున ముందుగా చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పారో మెగా డిఎస్పీలో 3వ సంతకం చేసినటువంటి 4000, అలాగే ఈ 3 నెలల్లో కలిపి ఈ 3000, 7000 రూపాయలు వృద్ధులకి ఇస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా మేము చెప్పినట్టుగా మీకు 7000 రూపాయలు పింఛను ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో మేమందరం కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అలాగే చెప్పిన ప్రకారంగా ఈరోజు మా చంద్రబాబు గారు నాయుడు గారు ఈరోజు 7000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆనందం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది మాకు కూడా. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి ఒక్క గ్రామానికి కూడా వెళ్ళి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్క నాయకులు కూడా అందరూ కూడా వెళ్ళి పింఛని కూడా అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి పంచాలని చెప్పేసి మా ఒక అందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు ఆశీస్సుల ప్రకారంగా అందరం వెళ్ళి ఈ ఒక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. గెలవడం వల్ల ఈ వితంతులకి, వృద్ధులకి పింఛన్లు ఇవ్వడం, మాకు జనసేన పార్టీలో పనిచేసి టీడీపీతో పాటు మనం తిరిగి మా గంటా శ్రీనివాసరావు గారిని గెలిపించుకోవడం, మా సందీప్ గారి సూచనల మేరకు గంటా శ్రీనివాసరావు గెలిపించుకొని ఈ పెన్షన్లు ఇస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము పనిచేసాం, కష్టపడ్డాం, ఇలాగ మా చేతులతో ఇస్తే వాళ్ళ సంతోషాన్ని చూసి మాకు చాలా గర్వంగా మేము పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది. జై జనసేన.